నేపాల్ నుంచి తెలుగువారు స్వస్థలానికి చేరుకున్నారు. తెలుగువారి కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. నిన్నటి నుంచి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు లోకేష్ కు తెలుగువారు కృతజ్ఞతలు తెలియజేశారు. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Questioning, please use the light in the panel above. Our Hello Fit Chandrababu Naidu! Jai Nara Lokesh! Jai Bharati! Jai Somnath ji! Jai Pasupanath ji! జై తెలుగుదేశం. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Questioning, please use the light in the panel above. Our Hello Fit Jai Chandrababu Naidu! Jai Nara Lokesh! Jai Bharati! Jai Somnath! నేపాల్ నుంచి తెలుగువారు స్వస్థలానికి చేరుకున్నారు. తెలుగువారి కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. నిన్నటి నుంచి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు లోకేష్ కు తెలుగువారు కృతజ్ఞతలు తెలియజేశారు. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Questioning, please use the light in the panel above. Our Hello Fit Jai Chandrababu Naidu! Jai Nara Lokesh! Jai Bharati! Jai Somnath ji! Jai Pasupanath ji! జై తెలుగుదేశం. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, నేపాల్ నుంచి తెలుగు వారిని రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చాలా కృషి చేసింది. దానికోసం ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది, అక్కడ వచ్చిన వాళ్ళందరూ తెలుగు వారు ఏం చెప్తున్నారు? నీలిమ, నేపాల్లో చిక్కుకుపోయి 2 రోజుల పాటు నరకం అనుభవించిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగు వాళ్ళు ఎట్టకేలకు కూడా నేపాల్లోని కాఠ్మండూ నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఈ ఫ్లైట్ కొద్దిసేపటి క్రితం కాఠ్మండూ నుంచి బయలుదేరినట్టుగా కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఆర్టీజీఎస్ సెంటర్కి సమాచారం అందింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ నిన్న ఉదయం నుంచి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయని చెప్పవచ్చు. కాఠ్మండూలో ఉన్న త్రిభువన్ ఎయిర్పోర్ట్ తెరిచిన వెంటనే మొదటగా వెళ్ళింది ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇండిగో విమానమేను అని చెప్పి అక్కడ అధికారులు తెలిపారు. అయితే అక్కడ ఎయిర్ హోస్టెస్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ఎయిర్ హోస్టెస్ కూడా ఆమె ఒక ప్రకటన చేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లైట్ అని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అక్కడ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ ఫ్లైట్ ఏర్పాటు చేశాము అని చెప్పడంతో ఆ ఫ్లైట్లో ఉండే తెలుగు ప్రయాణికులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయాణికులంతా కూడా హర్షధ్వానాలు చేయటమే కాకుండా జై నారా చంద్రబాబు నాయుడు,
జై నారా లోకేష్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా జై తెలుగుదేశం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లైట్లో ఉండే ఎయిర్ హోస్టెస్ కూడా వాళ్ళంతా కూడా థ్యాంక్స్ చెప్పడంతో పాటు తమను సేఫ్గా మళ్ళా స్వస్థలాలకు చేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది అయితే కన్నీటి పర్యంతం అయ్యారు ఉద్వేగంతో. ఎందుకు అనంటే గత 4 రోజుల నుంచి కూడా నేపాల్లో జరుగుతున్న పరిణామాలతో తెలుగు వాళ్ళంతా ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన కొంతమంది ప్రయాణికులు, ముఖ్యంగా టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక హోటల్లో ఉంటే ఆ హోటల్కి కూడా అక్కడ ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా వీళ్ళంతా బతుకు జీవుడా అంటే పక్కన ఉన్న భవనంలోకి వెళ్ళారు. వీళ్ళంతా నేపాల్ వాళ్ళు కాదు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు అని తెలియటంతో ఆందోళనకారులకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో వాళ్ళంతా కూడా పక్కకు వెళ్ళిపోయారు. ఇటువంటి ప్రమాదం నుంచి తాము బయటపడ్డాము అని చెప్పి నిన్న నారా లోకేష్ ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నేరుగా వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడినప్పుడు అనేక మంది మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఇక్కడి నుంచి బయటికి తీసుకురావాలి అని కూడా వాళ్ళు లోకేష్ని వేడుకొన్నారు. మొత్తానికి వాళ్ళ వేడుకోళ్లు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా లోకేష్ చేసిన కృషి కానీ ఫలించింది. ఎట్టకేలకు కూడా మొట్టమొదటిసారిగా త్రిభువన్ ఎయిర్పోర్ట్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఢిల్లీలో సిద్ధంగా ఉంచిన విమానం అక్కడికి వెళ్ళటం, దాదాపుగా 195 మంది ప్రయాణికులతోనూ సుమారు 210 మంది ప్రయాణికులతో, అంటే ఇందులో దాదాపుగా వీళ్ళు 246 మంది ఉన్నారు. విడతల వారీగా దాదాపుగా ఒక 40 మందిని వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. ఈ మొత్తం ప్రయాణికులతో పాటు ఈ ఫ్లైట్ కొద్దిసేపటి క్రితమే కాఠ్మండూ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. ఫ్లైట్ నేరుగా విశాఖపట్నం చేరుకోబోతుంది. 2.5 గంటల్లో విశాఖపట్నం చేరుకో ఉంటుంది. విశాఖపట్నం అంటే ఇందులో ఉత్తరాంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉండటంతో అక్కడ అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళని దించాలి అని కూడా నిర్ణయించారు. ఇక్కడ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్టీజీఎస్ నుంచి ఇప్పటికీ కూడా లోకేష్ దీనికి సంబంధించి కూడా మొత్తం మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉండే మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదైతే ఆహారం అవసరం అవుతుంది, అదేవిధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది కూడా కనుక్కొని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేర్చాలి అని కూడా ఆదేశించారు. అదేవిధంగా అక్కడి నుంచి ఫ్లైట్ ఫ్యూయల్ నింపుకొని తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన వాళ్ళని దించివేసిన తర్వాత ఆ ఫ్లైట్ మళ్ళా ఢిల్లీ వెళ్తుంది అని చెప్పి కూడా ఆర్టీజీఎస్ నుంచి కొద్దిసేపటి క్రితం లోకేష్ తెలిపారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా లోకేష్ గత 2 రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగు వాళ్ళంతా కూడా క్షేమంగా చేరుకోవడంతో ఆర్టీజీఎస్ సెంటర్లో కూడా ఆనందం వ్యక్తమైంది. అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా వాళ్ళు చేస్తున్న నినాదాలు, వాళ్ళ ఉద్వేగ క్షణాలు కూడా మనం కొద్దిసేపటి క్రితమే ఏబిఎన్ స్క్రీన్ పై ప్రత్యేకంగా చూసాము. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.